ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నమస్కారం సంపత్ కుమార్ గారు. నమస్కారం అండి. అయితే ఇప్పుడు ఈ పత్తి తీసేటప్పుడు రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా, మరి ఆ పత్తిని కోసిన తర్వాత మార్కెట్కు తీసుకొచ్చేటప్పుడు ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఈ ముచ్చట్ల గురించి చెప్పుకుందాం. అయితే ముందుగా చెప్పుకుని పత్తి తీసేటప్పుడు అసలు ఎందుకు జాగ్రత్తలు పాటించాలా, అట్లనే ఏరితే అవుతుంది కదా. అయితే మనకి ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలంటే మనకి పత్తి ఆరుగాలం రైతు కష్టపడుతూ ఉంటాడు. వచ్చేది పత్తి అమ్మితేనే వాళ్ళకి లాభం, అది కూడా నాణ్యమైన పత్తి అమ్మితేనే వాళ్ళకి మద్దతు ధర మంచిగా వస్తుంది. జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలంటే పత్తి తీసేటప్పుడు పత్తిని అలాగే తీస్తే బాగుంటుంది, కానీ మన వాళ్ళు కైకిల్లో వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఏంటంటే తొందరపాటుతో పత్తి ఏరుతూ ఉంటారు. ఏరడం వల్ల ఎక్కువ ఏరితే అంత కూలి ఎక్కువ వస్తుంది కాబట్టి అట్లా గుత్త పత్తి అని అంటారు కదా, అట్లా వాళ్ళకి ఎక్కువ ఏరితే ఎక్కువ పైసలు వస్తాయని తొందరగా తీసేసుకోవడం వల్ల ఈ ఆకులు కానీ దుమ్ము కానీ ఆ పత్తిలో కలిసిపోయి పత్తి నాణ్యత అనేది దెబ్బతింటుంది. అందుకని పత్తి తీసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే 6 నెలల కష్టానికి రైతుకు ఆ పత్తి అమ్మితేనే లాభం, కాబట్టి ఖచ్చితంగా ఆ పత్తి తీసేటప్పుడు మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. మరి ఏం జాగ్రత్తలు ఉన్నాయి చెప్తారా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా పత్తి ఏరేటప్పుడు? అయితే పత్తి ఏరేటప్పుడు దాంట్లో మనకి ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా, ఇప్పుడు పంట దాదాపుగా మనకి కోత సమయము, ఆకులు కూడా ఎండిపోయి ఉంటాయి. ఆ ఆకులు అనేటివి ఈ పత్తిలో కలవకుండా జాగ్రత్త తీసుకోవాలి. అయితే ముందుగా పత్తి ఏరేటప్పుడు కింద ఉన్న పత్తిని ముందు తీసుకున్నట్టయితే మంచిది, ఎందుకంటే పైన ఉన్న పత్తిని మనం లాగుతున్నప్పుడు ఆ ఆకులు ఆ దుమ్ము అనేది కింద ఉన్న పత్తిలో పడుతుంటది. అట్లా ఆ కింద ఉన్న పత్తి నాణ్యత దెబ్బతింటుంది. అందుకని మొదటగా అంటే మనకి ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చే కైకిల వాళ్ళకి ముందుగానే చెప్పాలన్నట్టు, కింది పత్తి ఏరేటప్పుడు కింది నుంచే షురు చేయాలి. కింది నుంచి ఏరితే మనకి దుమ్ము ఆకులు అనేటివి కలవకుండా ఉంటాయి, కాబట్టి పత్తి అనేది నాణ్యత మంచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పత్తి ఏరిన తర్వాత ఎసుంటి సంచులలో పెట్టాలా, ఎట్లాంటి సంచులు ఉపయోగించాలా దీనికోసం? అయితే మనకి సాధారణంగా మన రైతులు ఏం చేస్తారంటే వాళ్ళకి అందుబాటులో ఉండేటి మన ఎరువుల బస్తాలే, యూరియా బస్తా కానీ పొటాష్ బస్తా కానీ ఇవే ఉంటాయి. అవే కూలీ వాళ్ళకి ఇస్తారు, దాంట్లోనే ఏరమంటారు. అంటే వాళ్ళకి అంటే ధర తక్కువ ఉంటుంది, తొందరగా అవైలబుల్ ఉంటుందని అలా చేస్తుంటారు. కానీ మనకి పత్తి నాణ్యత మంచిగా ఉండి మనకి మంచి ధర రావాలంటే మనకి జనప సంచులు, తట్టు సంచులు అంటాం మనము, ఇవి వాడితే మంచిగా ఉంటుంది. ఎందుకు మరి ఇవే వాడాలి అని అడిగితే, అయితే దాంట్లో మనకి గాలి మంచిగా ఉంటుంది, గోనె సంచులు అయితే మంచిగా ఉంటుంది, దాంట్లో గాలి ఆడుతుంది కాబట్టి తేమ శాతం కూడా మంచిగా మెయింటైన్ అవుతుంది, పత్తి కూడా రంగు మారకుండా ఉంటుంది. అట్లానే మరి యూరియా బస్తా కానీ ఈ ఎరువుల బస్తాలు కానీ వాడినట్టయితే మనకి అటు ఇటు పత్తిని సరఫరా చేసేటప్పుడు అవి దారాలు తెగిపోవచ్చు, ఆ తెగిపోయి పత్తిలో కలిసిపోవచ్చు. ఆ పత్తిలో కలవడం వల్ల పత్తి నాణ్యత అనేది దెబ్బతింటుంది. దెబ్బతినడం వల్ల మనకి ఆశించిన ధర రాకపోవచ్చు మార్కెట్లో. అయితే మరి ఇప్పుడు ఈ పత్తి ఏరతందుకు ఏ టైం అయితే మంచిగా ఉంటుంది? అయితే మనకి పత్తి మనకి సాధారణంగా రైతులు 10 నుంచి వెళ్ళి మొదలు పెడతారు, సాయంత్రం 6 దాకా ఏరుతారు. అయితే మనకి సాధారణంగా ఉదయం పూట అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు చలికాలం కాబట్టి, పత్తి ఏరే సమయం చలికాలం కాబట్టి మంచు కురుస్తూ ఉంటుంది. అయితే మనకు 8:30-9 నుంచి మొదలుపెట్టి 1 వరకు ఏరుకోవాలి. తర్వాత పగటిపూట 1 వరకు ఏరాలి. అలాగే మళ్ళీ ఒక 2 గంటలు గ్యాప్ ఇచ్చి 3 నుంచి 6 దాకా ఏరుకున్నట్టయితే మంచిగా ఉంటుంది. ఎందుకు మరి మధ్యలో 1 నుంచి 3 దాకా ఎందుకు అయితే ఎందుకు విడిచిపెట్టాలంటే మనకి ఆ టైంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పత్తి అనేది రంగు మారడానికి అవకాశం ఉంటుంది. ఆ టైంలో ఏరకుండా ఉన్నట్టయితే మంచిది అన్నట్టు. అయితే ఇప్పుడు ఇట్లా ఏరిన పత్తిని ఎండబెట్టేటప్పుడు ఏం చేయాలా, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఎండబెట్టాలా? అయితే మనకి సాధారణంగా రైతులు పొలంలో ఎక్కడో ఒక టార్పలిన్ వేసేసి ఎండకి ఎండబెడుతూ ఉంటారు, కానీ ఎండకి ఎండబెట్టడం అనేది మంచిది కాదు. ఈ ఎండకి ఎండబెట్టడం వల్ల పత్తిలో ఉన్న అంటే ఆ తేమ అంటే కరెక్ట్గా మెయింటైన్ అవ్వకుండా ఎక్కువగా ఎండిపోయినా రంగు మారే అవకాశం ఉంటుంది, ఆ నాణ్యత అనేది దెబ్బతింటూ ఉంటుంది. అయితే పత్తిని ఎండబెట్టేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, ఒక సిమెంట్ ఫ్లోర్ మీద కానీ మంచిగా అంటే కింద సమానంగా ఉన్న దగ్గర టార్పలిన్ వేసి దాని మీద ఎలాంటి దుమ్ము ఆకులు డస్ట్ ఇవేవి పడకుండా మంచిగా నీడలోనే ఆరబెట్టుకోవాలి. నీడలోనే ఆరబెట్టుకున్నట్టయితే పత్తిని మనం చెట్టు మించెల్లి తీసినట్టే నాణ్యత అలాగే ఉండిపోతుంది, మనకి మార్కెట్లో కూడా మంచి ధర వస్తుంది. అయితే ఇప్పుడు మార్కెట్లో మంచి ధర రాలంటే ఇప్పుడు ఎండబెట్టేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుని చెప్పిండ్రు, ఇంకేం చేయాలా మార్కెట్లో మనం తీసుకుపోయిన పత్తికి మంచి ధర రావాలంటే? అయితే మనకి కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే మనకి ఎక్కువ బరువు రావాలని చెప్పేసి కొంత నీళ్లు చల్లి కూడా అమ్మడం జరుగుతుంది మార్కెట్లో.
అయితే రైతులు ఏమనుకుంటున్నారంటే అట్లా నీళ్ళు చల్లడం వల్ల బరువు ఎక్కువ వస్తుంది, మనకు డబ్బులు ఎక్కువ వస్తాయని అనుకుంటారు. కానీ వీళ్ళకు కొనుగోలుదారులకి అది తెలిసిపోతుంది, మనకి నీళ్లు చల్లిన పత్తికి నీళ్లు చల్లని పత్తికి. నీళ్ళు ఎక్కువగా చల్లడం వల్ల గింజ నాణ్యత అనేది దెబ్బతింటుంది, గింజ పత్తి రెండు ముడుచుకుపోతాయి. ముడుచుకుపోయి పత్తి అనేది కనిపించకుండా ఉంటుంది. సో మనకి పత్తి అమ్మేటప్పుడు తూకం వేసేటప్పుడు నీళ్లు మాత్రం చల్లొద్దు, అప్పుడు మనకి ఆశించిన ధర వస్తుంది. అట్లనే మనకి మొదట ఏరిన పత్తిని చివర ఏరిన పత్తిని కలపకూడదు. చివర ఏరిన పత్తి అప్పుడు అది కొంచెం నాణ్యత తక్కువగా ఉంటుంది, పోషకాలు అనేటివి అప్పటికి సరిగా ఉండవు, పత్తి మొక్క వయసు కూడా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ చివర ఏరిన పత్తిని మొదట ఏరిన పత్తితో ఎప్పుడు కలపకూడదు. అలాగే ఒక్కొక్క రకం పత్తిని ఒక్కొక్క రకం కుప్పగా వేసుకోవాలి. రెండు రకాలను కలిపి మనం ఒకసారి ఒక దగ్గర పెట్టి అమ్మకూడదు. అలా కొంచెం నాణ్యతలో వేరు ఉంటుంది కాబట్టి మనకి మార్కెట్ ధర కూడా డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. అయితే ఇప్పుడు ఏరిన పత్తిని మీరు చెప్పిన పద్ధతులల్లో ఎండబెట్టి మంచి ధర రావాలని మార్కెట్కు తీసుకుపోతాం కదా, మరి మార్కెట్కు తీసుకుపోయేటప్పుడు అంటే ఈ పత్తిని రవాణా చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, రైతులు ఎట్లా ఈ పత్తిని మార్కెట్కు తీసుకుపోవాలో చెప్తారా? మనకి మార్కెట్గా జనరల్గా మనకు ఆటోలు ట్రాలీలలోనే తీసుకుపోతుంటారు. కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే నింపిన తర్వాత దానిపైన ఏది కవర్ లాంటిది, ఏది టార్పలిన్ లాంటిది ఏది కప్పకుండా ఓపెన్గా పెట్టేస్తున్నారు. అట్లాంటప్పుడు రోడ్ మీద ఉన్న దుమ్ము, డస్ట్, ఆకులు, చెత్త అన్నీ ఆ పత్తిలో నిండిపోయి ఆ పత్తి రంగు అనేది నల్లగా మారిపోతుంది. ఆ నల్లగా మారిపోయిన పత్తిని మార్కెట్లో కొనుగోలుదారులు తక్కువ ధరకి రైతు దగ్గర నుంచి సేకరిస్తున్నారు. సో దీనివల్ల రైతు చాలా నష్టపోతున్నాడు. రవాణా చేసేటప్పుడు పత్తిని ట్రాలీలో పెట్టిన తర్వాత దాని మీద ఒక టార్పలిన్ లాంటిది పెట్టేసి దాన్ని కవర్ చేస్తే దుమ్ము పడకుండా ఉండి పత్తి నాణ్యత అనేది అలాగే నిలకడగా ఉంటుంది. దీనికి మంచి ధర వస్తుంది అన్నట్టు. అయితే ఇప్పుడు మంచి ధర రావాలంటే ఇప్పుడు తేమ అనేది ప్రధానంగా ఉంటుంది. మరి ఈ తేమ ఎంత ఉంటే మంచిది, ఎంత ఉండాలా, ఎంత ఉంటే మంచి ధర వస్తుంది చెప్పండి. అయితే మనకి ప్రధానంగా మార్కెట్లో ఏ రైతు వెళ్ళినా కూడా తేమ శాతం చూసే కొంటున్నారు. రైతు మనకి 8 నుంచి 10% వరకు తేమను మెయింటైన్ చేసినట్టయితే ఆశించిన మద్దతు ధర వస్తుంది. అయితే 12% కన్నా తేమ ఎక్కువ ఉన్నట్టయితే పత్తి అనేది పసుపు రంగుకి మారి గింజ నాణ్యత, దూది నాణ్యత అనేది దెబ్బతింటూ ఉంటుంది. మనకు ముఖ్యంగా ధర చూసుకున్నట్టయితే ఆ పత్తి ఒక పొడవు, దాని గింజ పరిమాణం, దాని మృదుత్వం అంటే సాఫ్ట్నెస్, దీని మీదనే ఆధారపడి పత్తికి అనేది మద్దతు ధర ఇస్తున్నారు. సో తేమ అనేది 12% కన్నా పెరిగితే ఈ లక్షణాలు అనేవి పత్తిలో నశించిపోతాయి. అందుకని పత్తిలో తేమ 8 నుంచి 10% మెయింటైన్ చేసుకున్నట్టయితే మనకి పత్తి నాణ్యత అలాగే ఉంటుంది, మనకి మంచి మద్దతు ధర కూడా వస్తుంది. అయితే ఇప్పుడు ఈ పత్తి విషయంలో మంచి ధర రావాలి అని అంటే ఎట్లాంటి నాణ్యత ఉండాలా, ఏ రకంగా పత్తిని ఏరాలా, ఏ రకంగా నిల్వ చేయాలా, మార్కెట్కి ఎట్లా తీసుకుపోవాలా, ఇవన్నీ ముచ్చట్లు చెప్పిండ్రు. ఇవే కాకుండా రైతు నష్టపోకుండా తాను పండించిన పంటకు అంటే పత్తి పంటకు మంచి ధర పొందాలంటే ఇంకా ఏమేం చేయాలా, ఏం చేస్తే మంచిగా ఉంటుందో సూచిస్తారా? అయితే మనకి రైతులు ఏం చేస్తున్నారంటే అంటే కూలీలు, రైతుకి అవగాహన ఉన్నా కూడా కూలీలకు అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు పురుగు పట్టిన పత్తిని, నాసి రకంగా ఉండే పత్తిని ఈ మంచి పత్తితోటి కలిపేస్తున్నారు. అయితే ఈ కూలీలకు రైతు ఏరేటప్పుడే ముందే చెప్పేయాలి, పురుగు పట్టిన పత్తిని కానీ కొంచెం ఖరాబ్ ఉన్న పత్తిని పక్కన ఏరండి, వేరే సంచిలో నిల్వ చేద్దాం అని చెప్పేసి దాన్ని సపరేట్గా అమ్ముకోవాలి. ఈ మంచి పత్తిలో కలపడం వల్ల ఈ మంచి పత్తికి కూడా ధర తక్కువగా వస్తుంది అన్నట్టు. అట్లానే తేమ శాతం కూడా రైతులు సరిగ్గా మెయింటైన్ చేయాలి. 8 నుంచి 10% తేమని మెయింటైన్ చేస్తున్నప్పుడైతేనే మంచిగా ఉంటుంది. ఆరబెట్టేటప్పుడు కూడా ఖచ్చితంగా నీడలోనే ఆరబెట్టాలి, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎండలో ఎట్టి పరిస్థితుల్లో ఆరబెట్టకూడదు దీన్ని. అలాగే మనకి పూర్తిగా ఆరిపోయిన తర్వాత దాన్ని ఒక కుప్పగా వేసినట్టయితే మంచిగా ఉంటుంది. నిల్వ చేసేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దానికి కొంచెం గాలి తగిలినట్టయితేనే దాని తేమ శాతం కరెక్ట్గా నిలకడగా ఉంటుంది, పత్తి నాణ్యత కూడా దెబ్బతినకుండా ఉంటుంది. మనకు గాలి లేని ప్రదేశంలో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నిల్వ చేయకూడదు, గాలి అనేది ఖచ్చితంగా దానికి అందుతూనే ఉండాలి. అయితే మనకి పత్తిలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా 2 రకాల వ్యర్థ పదార్థాలు ఉంటాయి అన్నట్టు ఈ మనం ఏరిన పత్తిలో. అయితే రంగు మారిన పక్వానికి రాని కాయలు ఉంటాయి కదా, దాని నుంచి తీసిన పత్తి కరెక్ట్గా నాణ్యత ఉండదు. అట్లానే ఈ ఎండు ఆకులు ఉంటాయి. ఇది మనకు అంటే జిన్నింగ్ మిల్లు ప్రైవేట్ కొనుగోలుదారులు ఎప్పుడైనా కొనుక్కున్నప్పుడు వీటిని పర్టికులర్గా చూస్తారు అన్నట్టు రైతు దగ్గర నుంచి. అంతేకాకుండా మనకి సరఫరా రవాణా మార్కెట్కి తీసుకొచ్చేటప్పుడు దాని మీద ఎలాంటి టార్పలిన్ కానీ కవర్ కానీ కప్పనప్పుడు దాని మీద డస్ట్ ఇవి పడుతుంటాయి. అంటే మనకి బయట రోడ్ మీద ఉండే దుమ్ము, ఇసుక, ఆకుముక్క ఇలాంటి వ్యర్థాలు కూడా ఉంటాయి. ఇట్లాంటి వ్యర్థాలు
రైతు దాన్ని ప్రత్యేక శ్రద్ధ చూసుకొని ఇవి ఏవి పత్తిలో కలవకుండా ఉన్నప్పుడు స్పిన్నింగ్ మిల్ కానీ జిన్నింగ్ మిల్ కానీ అమ్ముకున్నప్పుడు రైతుకి మంచి గిట్టుబాటు ధర వస్తుంది అన్నట్టు. మనకి కప్పడం వల్ల ఎండ నుంచి కానీ వర్షం నుంచి కానీ మంచు నుంచి కానీ మనకి పత్తిని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం అన్నట్టు. చాలా సంతోషం సంపత్ కుమార్ గారు. ముఖ్యంగా ఈ పత్తి ఏరేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, దాన్ని ఎట్లా నిల్వ చేయాలా, మార్కెట్లో ఎట్లా తీసుకపోతే రైతులకు మంచి ధర వస్తుందో చెప్పిండ్రు. మరి రైతులు ఈ పద్ధతులు పాటించి తమ పత్తిని నాణ్యంగా మార్కెట్కు తీసుకుపోయి మంచి ధరలు పొందుతారని ఆశిస్తూ ఈ చక్కని ముచ్చట చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.